హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నిటిని మనం ఆల్రెడీ మీరు టైటిల్లో చూస్తుండొచ్చు. ఇవన్నిటిని కూడా మనం కొంచెం డీప్గా డిస్కషన్ చేద్దాం. యాక్చువల్లీ మనం ఎందుకు ఇల్లు షిఫ్ట్ అయినాం, మెయిన్ పాయింట్. నెక్స్ట్ అసలు స్వప్నకి ఏమైంది, రెండో పాయింట్. ఇంకోటి విలేజ్ని వదిలి మేము ఎక్కడ ఉంటున్నాం. 3 పాయింట్ల మీద మంచి డిస్కషన్ చేద్దాం ఈరోజు. ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్ అనుకున్నాం మనం. కాకపోతే లైఫ్కి సంబంధించి కొన్ని టర్న్స్ అండ్ ఏమంటారు నాలెడ్జెస్ ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయి, ఎట్లుంటే బాగుంటుంది అంటే, నేను మళ్ళీ విలేజ్లో ఉన్న వాళ్ళని నేనేం కించపరచలేదు, నేను డామినేట్ చేయట్లేదు. కాకపోతే నిజాలు ఏవనేటిగా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఒక్కరిని మనం నింద చేయలేం. ఓకేనా ఫ్రెండ్స్? సో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే స్వప్న చెప్తుంది ఇప్పుడు. సో మేము ఇక్కడికి రావడానికి కారణం అయితే మెయిన్ రీజన్ అంటే పాప ఎడ్యుకేషన్ కోసం అనేసి. యాక్చువల్లీ మేము వీళ్ళ మ్యారేజ్కి ముందు మేము సిటీలో ఉన్నప్పుడే ఆల్రెడీ ఆమెకి మంచి స్కూల్ మాట్లాడేసి అన్నీ చేసుకొని వచ్చినాము. కానీ వీళ్ళ మ్యారేజ్ అయినప్పుడు మా మామయ్య బాగాలేకుండే కదా, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి మేము సిటీ నుంచి ఊరికి షిఫ్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఊర్లో ఏదో ఉన్న స్కూల్లోనైతే కొంచెం మంచిగా ఉన్న స్కూల్లో మేము మస్తుగా తిరిగినాము. ఆమె ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి ఆల్మోస్ట్ మేము షామీర్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా మేము సెర్చ్ చేసినాము. కాకపోతే మాకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇప్పుడు చిన్న క్లాసే కదా అని చెప్పేసి మేము అటు సైడ్ వేసినాము. యాక్చువల్లీ ఈ ఏజ్కి ఆమె మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఆమెకి ఇంకా ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు ఉన్న ఆ స్కూల్లో కూడా ఉంది, లేదని మేము అనట్లేదు. కాకపోతే మేము ఉన్న సిచ్యువేషన్కి మాకు కంఫర్టబుల్గా చూసుకొని మేమైతే ఆ స్కూల్లో వేసినాము. ఇప్పటి నుంచి అయినా ఫస్ట్ క్లాస్ ఆమెకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇస్తేనే రేపు ఆమె పెళ్ళైనా కానీ వాళ్ళ హస్బెండ్ని మంచిగా చూసుకోగలుగుతుంది, ఇటు మా అమ్మని కూడా చూసుకోగలుగుతుంది. మేము ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయినాం అనుకో, ఆమె నెక్స్ట్ ఏమైనా జాబ్ చేసుకుందామన్నా కానీ నేను ఒక క్వశ్చన్ మళ్ళీ ఆమెకి ఏముండవు కదా. ఇప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ సరిగా లేదా? క్వశ్చన్ ఇప్పుడు ఎట్లా వచ్చే క్వశ్చన్ ఆల్రెడీ వచ్చినాయి అలాంటి క్వశ్చన్స్. విలేజ్ లో ఉండి కూడా చదివించచ్చు కదా అక్క అన్నారు. కానీ మాకు ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం అవుతుంది. మేము గవర్నమెంట్ లోనే చదువుకున్నాం. ఇప్పుడున్న జనరేషన్ సిచ్యువేషన్ తెలుసుకొని కూడా మళ్ళీ గవర్నమెంట్ లో మేము అట్లా మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ స్కూల్ అయితే మేము గవర్నమెంట్ అది ఆమె మీద డిపెండ్స్ వదిలేసినాం. మేము ఆమె పోలీస్ మేము మాకు చాలా ఆశ ఉంది. మరి నాకు ఆమె పేరుకు తగ్గట్టు నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. ధృవిక IAS IPS అని అంటే నేను ఆమెకి నేమ్ కి తగ్గట్టు పక్కన నేను ఒకటి ఫిక్స్ చేసి పెట్టుకున్నా. కానీ ఆమె అది చదవదు మనకి తెలియదు. ఇప్పుడు అప్పట్లో అమ్మ వాళ్ళు ఏదంటే మనం అదే చదవాల్సినాము. కానీ ఇప్పుడున్న జనరేషన్ మనం ఫోర్స్ చేయొద్దు, తనకి ఇష్టం వచ్చింది తనని ఫ్రీడమ్గా అన్ని. ఆమెకి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే లేడీస్ మీద ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఆమెకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం ఊర్లోనే ఉంచుకుంటే బయటికి ఎటు తిరగకుండా ఆమెకు మొత్తం ఊరుది అలవాటు అయిపోయింది. నేను మేము అట్లానే అనిపిస్తలేదు. ఇప్పుడు శిరీష వీళ్ళ కోసం అంటే స్వప్న స్వామి అండ్ వాళ్ళ చిల్డ్రన్స్ కోసం నువ్వు సఫర్ అవుతున్నావా లేదా? అట్లేం లేదు బావా. ఇప్పుడు మీరు మంచిగా విలేజ్ లో ఉండి మంచిగా అంటే ఉండాల్సిన టైం ఇది. మీకు అలా అసలు ఇబ్బందే లేదు, అనవసరంగా స్వప్న చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి ఏం లేదు. కాకపోతే మనందరం కలిసి ఉంటాం కాబట్టి అందరం ఏడు ఉంటాం అని అందరం ఒక దగ్గరికి వస్తాము. ఆడ ఈడ మేముంటే మళ్ళా మాటలు వేరే వస్తాయి, కామెంట్స్ కూడా. అరే వాళ్ళని ఆడుంచరు మీడు అదే అని చెప్పి కామెంట్స్ అట్లానే ఏం లేదు బాబు. మన ఇష్టపూర్తిగా మేము వచ్చినాం మీతోటే ఉండాలని, అట్లనే ఉండాలి. కాకపోతే ఊళ్ళో కూడా అంతా మంచినే ఉంటది. అక్క బావ వాళ్ళు ఏడుంటే మేము ఆడనే ఉంటాం. అట్లానే అట్లా ఫోర్స్ ఏం లేదు బావా. సో మా ఇంట్లో ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా పిల్లలు చిన్నవారు కాబట్టి మొత్తం నువ్వు చేయగలుగుతున్నావు శిరీష. నెక్స్ట్ నీకు పిల్లలైనప్పుడు వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావు? అంతవరకు ఇంకేం ఆలోచించలే, ఆలోచన కూడా మాకు రాదు. మీరు మంచిగా చూసుకునే నమ్మకం ఉంది కాబట్టి మేము ఇట్లా ఉంటున్నాము. రేపటికి రూపం లేదు, రేపు మంచి జరుగుతుంది అనే ఆలోచన లేదు, చెడు జరుగుతుంది ఆలోచన కూడా లేదు. రేపటి రూపమే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మేము మంచిగా ఉన్నాం కాబట్టి అట్లనే ఉండాలని మంచిగా అనుకుంటున్నాం. అది ఉన్న రోజులు మంచిగా. ఇప్పుడు సడన్ గా అమ్మ సిచ్యువేషన్ అట్లా అయింది, అలాంటివి కావద్దు అనుకొని కలిసిమెలిసి ఉన్న రోజులు అందరం ఒకటే దగ్గర ఉందాం అనుకునే
ఈ ప్లాన్ చేసుకున్నాం మనం. సరే, ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్కడ గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఈ ప్లాన్ తోటే ముందుగానే ఓరేస్తే రానికి ఉండదని చెప్పేసి సామాన్య ప్లాన్ ప్రకారం ఓరి వేయకుండా వదిలేసేసిండు. ఆ తర్వాత ఇప్పుడు మేకలను కూడా అమ్మేస్తాడా, లేకపోతే నాన్న నొక్కని ఆడ పెట్టేసి ఇబ్బంది పెడతాడా, అది ఇంకా మనం డిసైడ్ కావాలి. కాకపోతే ప్రజెంట్ అయితే ఉన్నాయి. రైట్, ఈ క్వశ్చన్ నాది. ఒకటే ఫ్రెండ్స్, చాలా డెప్త్గా ఆలోచించాల్సి వస్తుంది, చాలా డెప్త్గా తీసుకోవాల్సి వస్తుంది. జీవితం అనేది ఒక రోజుకి ఒక వీడియోలో మాత్రమే చెప్పి కామెంట్కి దానికి రిప్లై ఇస్తే ఈ జీవితం అన్నది. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఒకటే రోజు కాదు, అది కొన్ని నిజంగా చెప్తున్నా, నా గురించి ఇప్పటికీ అర్థం చేసుకోవాలంటే మెథడ్ కాదు. నేను ఏ సిచ్యువేషన్ ఎట్లుంటానో నాకు తెలియదు. ఆమెకే కాదు, ఎవరికి కాదు. ఈ విషయం అయితే ఎవరు ఇంతవరకు అయితే ఎవరు. నేను అదే చెప్తున్నా. నేను అందుకనే ఒకటే వీడియో చూసి ఒకటే 2-3 సెకండ్లు చూసి కామెంట్ చేసేసి వాళ్ళ ఇల్లు వణుకుర్రు, ఆడ స్వప్నస్వామి వాళ్ళు ఇల్లు ఉంటారు, పాపం విలేజ్లో నేను శిరీష శేఖర్ని వదిలేస్తాను. నాకు చాలా బాధ అనిపించింది కామెంట్. ఆ కామెంట్కి మళ్ళీ 80 మంది లైక్ కొట్టిరు దానికి. ఆ కామెంట్ చూసినప్పుడల్లా ప్రతిసారి బాధ అనిపించేది. అంటే ఆ వీడియోలో ఏడేసి పెట్టొచ్చు మమ్మల్ని చూడాలి కదా, కానీ వీళ్ళు సగమే చూసి అట్లా చేస్తారు. సో ఇప్పటికైతే కామెంట్ మొత్తం ఇక్కడ నుంచి వదిలేద్దాం. సో మన ప్లాన్ ఏంది, మనం ఎందుకు షిఫ్ట్ అయినాం, స్వప్న ఆరోగ్యం ఏంది, నెక్స్ట్ ఈ మేకల గొర్రెలు ఏం చేద్దాం, పాప స్కూల్ని ఎట్లా చేద్దాం, ఈ విషయం మనం మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ మేము అందరం డిసైడ్ చేసుకుందే. కాకపోతే నా లైఫ్ నేను చాలా అంటే చాలా 1 year నుంచి ఉంది. అసలు లాస్ట్ ఇయర్ మేము రావాల్సి ఉండే, కాకపోతే అప్పటికే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. అంతకు ముందుకు ఏదో ఉండే, అమ్మకి ఏదో ప్రాబ్లమా లేకపోతే ఏదో ఉండే, అప్పుడు సడన్ డెసిషన్ మేము తీసుకోలేకపోయాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టినా, చాలా అంటే చాలా పూర్. ఇంకోటి ఎడ్యుకేషన్ కూడా నాకు అంత లేదు. ఇప్పుడు అంతో ఇంతో నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నా, ఇక అది తర్వాత మాట్లాడుకున్నాం. అది కానీ వెన్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ విలేజ్, 0 knowledge, కనీసం బస్సు కూడా ఎక్కలేని సిచ్యువేషన్లో నేను ఉండే ఒకప్పుడు. నిజం, 10th వరకు కూడా. 10th తర్వాత ఇప్పుడు మా పెద్దమ్మ రోజు చూస్తారు, మా పెద్దమ్మ అలా బిడ్డ వాళ్ళ కొడుకు యాదగిరి అని ఉంటాడు. యాదగిరి మనకి ఇల్లు హెల్ప్ చేసి చూసినాం, ఎస్ గిరి. నన్ను తీసుకుపోయి పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ చేయించాడు. అప్పట్లోనే నా 10th అయిపోగానే అప్పట్లోనే జాయిన్ చేయించేసాను. అంటే నాకు మినిమం నాలెడ్జ్ లేదు. అసలు హాస్టల్ ఎట్లుంటారో తెలియదు, ఫుడ్ ఎట్లా వండుకోవాలో తెలియదు, అసలు ట్రావెల్ ఎట్లా చేస్తారో తెలియదు, లిఫ్ట్ అంటే ఒకడు బండి లిఫ్ట్ అడిగితే ఏంటిది అనేది కూడా నాకు తెలియదు. ఎట్లా పోయినామంటే ఒక అన్న ఎక్కించుకొచ్చిండు అని చెప్తే లిఫ్ట్ అడుగున్నావా అని అడిగితే లిఫ్ట్ అంటారా దీన్ని, ఆ వాడు కూడా నాకు తెలియదు. అంటే 0 knowledgeలో నేను ఉండే. మా ఊరు అప్పుడు ఇప్పుడైనా కొంచెం బస్సులు కనిపిస్తున్నాయి, కొంచెం రోడ్ కనిపిస్తుంది. బట్ ఒకప్పుడు ఒక 4 లైట్లు మాత్రమే మా ఊర్లో ఉండేటివి. చీకటి అయితే ఒక్కోసారి కరెంట్ పోయిందంటే తెల్లారిత వరకు కరెంట్ రాలేని సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. చాలా అంటే చాలా, ఇక చెప్పలేము. అది నేను చెప్తున్నా, ఒక జీవితాన్ని ఒక వీడియోలో చెప్పలేం, ఒక నిమిషంలో మనం కామెంట్ చేసి చెప్పలేం. సో ఇది ఎవ్రీడే చూస్తారు కాబట్టి ప్రతి లైఫ్ను మీరు అబ్జర్వ్ చేస్తారు. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము అంచెలంచెలుగా ఏ విధంగా వస్తున్నాం అనేది. సో టాపిక్ వెళ్ళిపోతే 10th తర్వాత నేను పాలిటెక్నిక్ జాయిన్ చేస్తే కనీసం వారం రోజులు కూడా నేను లేను. అప్పుడు పెద్దమ్మ, ఇప్పుడు మా ఇంట్లో ఉంటున్న పెద్దమ్మ దగ్గరుండి మమ్మల్ని చూసుకుంది. 1 నెల రోజులు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా. హాస్టల్ ఉండి నాకు ఫ్రీ సీట్ వచ్చింది, హాస్టల్లో ఉండే. కానీ ఆ భయానికి నేను హాస్టల్లో ఉండ కూడా మా పెద్దమ్మ దగ్గర నేను ఉన్నా. టిఫిన్ తీసుకొని పోతుండే వస్తుండే. కానీ అక్కడ నాకు నాలెడ్జ్ లేక ఆ సీట్ నేను అక్కడ వదిలేసుకొని ఫ్రీగా వచ్చిన సీటు, దాంతోపాటు పాలిటెక్నిక్లో రావాలంటే ఇప్పుడున్న ప్రకారం ఎంతో మంచి ర్యాంక్ వస్తే తప్ప పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ స్కూల్లో అంటే గవర్నమెంట్ హాస్టల్లో రాదు, సీట్ రాదు. అలాంటిది నాకు అంత మంచి సీట్ అక్కడ వచ్చింది. కానీ నాకు నాలెడ్జ్ లేక నేను వదిలేసుకున్నాను. దాని తర్వాత అది మొత్తం ఆ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అనుకుంటారు నన్ను నా క్లాస్ వాళ్ళందరూ నా క్లాస్మేట్ అనుకుంటారు, కానీ నాకున్న క్లాస్మేట్తో చూస్తే వాళ్ళకంటే నేను సీనియర్. ఇప్పుడు మా కుమార్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకంటే నేను ఒక 1 year సీనియర్. ఎందుకంటే నాకు 10th తర్వాత ఒక 1 year వేస్ట్ అయిపోయింది. ఆ వేస్ట్ కావడం వల్ల చాలా అంటే చాలా తిరిగినా, చాలా ఇక ఊర్లో వెరైటీగా ఉండే పరిస్థితి, చాలా ఘోరంగా అయిపోయినా. మా అమ్మ చాలా మందులు ఇచ్చింది, తిట్టేది. ఇట్లయితే కాదని చెప్పేసి ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దగ్గర పనికాడ వదిలేస్తే 3 రోజులు కూడా లేను, ఏడ్చుకుంటూ వచ్చేసిన. ఇక చేయలేం పని. కాకపోతే నేను చదువుకోవాలనే జ్ఞానం అప్పుడు వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ సేమ్ కాలేజ్కి వచ్చేసి కాలేజ్ చదువుకున్నా. కానీ అంతకుముందు ఎలా ఉందంటే సిచ్యువేషన్, అంతకుముందు లైఫ్ వేరు, దాని తర్వాత లైఫ్ వేరు. ఇక నాకు 0 knowledge, అసలు చదువుకోవడం రాదు. నా 10th మాకు బోర్డ్ ఎగ్జామ్ 7th ఉండేది. ఒకటి ములుగులో పోయి మేము బోర్డ్ ఎగ్జామ్ రాస్తుంటే మా మేడం చాలా గుర్తొస్తుంది. కనీసం నాకు రాయడానికి కూడా రాని సిచ్యువేషన్. 7th వరకు కూడా ఏబిసిడీలు రావు, మ్యాథ్స్ రావు, సమ్స్ రావు, 1 2 3 రావు, అసలు ఏం రావు. 7th వరకు కూడా నేను ఒప్పుకోవాల్సిందే. కనీసం రాయనికి నాకు రాకపోతే మా టీచర్ ఏం చేసిందంటే ఆ స్లిప్ ఇచ్చినప్పుడు ఆ స్లిప్ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసింది. నీకు రాయడానికి రాదు, టైం వేస్ట్ అవుతుంది, నువ్వు ఎట్లయినా ఫెయిల్ అయిపోయి అని చెప్పేసి
గుంజుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసింది. బట్ ఇప్పుడు ఎవరైతే రాసినారో, ఎవరైతే మా క్లాస్లో ఫస్ట్ నుండి ముంగడి పోయి ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు వెనకకి అయిపోయారు, పెళ్లి చేసుకుని అంత అయిపోయింది. కానీ ఇప్పటికీ మా ఊర్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది నేను ఒక్కనే, ఒక MBA కంప్లీట్ చేసిన వ్యక్తిగా నేను ఒక్కనే ఉన్నాను ఇప్పుడు కూడా స్టిల్. అంటే నేను ఎప్పుడైతే 10th అయిపోయిందో, ఇంటర్ అయిపోయిందో దాని తర్వాత నేను సిటీకి వచ్చేసిన తర్వాత నాలో మార్పు చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకుంది. ఒకప్పుడు నేను బస్సు ఎక్కాలంటేనే భయపడేటోని, అలాంటిది ఎవ్రీడే 4-5 ట్రిప్లు కొట్టేటాను ఓన్లీ బస్ స్టేషన్ కోసం, ఓన్లీ రూట్లు తెలియడానికి. ఇప్పుడు హడీ మసీద్ నుంచి గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ ఏ బస్ వెళ్తుంది, సికింద్రాబాద్ నుంచి వేరే లొకేషన్కి ఎట్లా పోతాం అని ఇట్లా ట్రిప్పులు కొడుతుంటే ఒకరోజు అంటే 25S సుచిత్ర ఇంకా ఏవో బస్సులు ఇక్కడ నుంచి లాల్ బజార్ నుంచి ఇక్కడ వెళ్తాయి. నేను ఏం చేసిన అంటే 25S 25KAకో ఏదో బస్సులు ఉంటాయి, ఆ బస్సు ఎక్కి డైరెక్ట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నా. కానీ బాలాజీ నగర్ బస్సు ఎక్కిన తీసుకుపోయాడు వదిలేసి. నాకు ఏం తెలియదు అసలు, బాలాజీ నగర్ ఎప్పుడు చూడలే, అడవి ప్రాంతంలో ఎక్కువ ఉంది. అంటే మొత్తం సిటీలో ఎంత నాలెడ్జ్ ఉంటుంది అంటే తిరిగితే మాత్రమే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మొత్తం తిరిగినా 100% నేను చూసుకున్నా, అంత అయిపోయింది. దాని తర్వాత నేను చదవడం ఘోరంగా చదువుతుండే. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు ఏం రాదు. 10th పాస్ అవడమే చాలా కష్టం. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినా మా చిన్నబాబు ఉండి దగ్గర కూర్చుని పెట్టుకొని మ్యాథ్స్ చెప్పి మేడ్చల్ సెంటర్ పడితే చాలా జాగ్రత్తగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిండు. దాని తర్వాత నేను పాస్ అయిపోయింది. ఇప్పుడు నేను 10th పాస్ అయినంటే మెయిన్ కారణం మా చిన్నబాబుని. అప్పుడు మా బావ వస్తారు చూసిన మేడ్చల్ అయినా ఆయన వల్ల నేను 10th పాస్ అయ్యాను. సో దాని తర్వాత ఇంటర్ అటో ఇటో వదిలేద్దామని ఒక 3 months పోయినా, దాని తర్వాత మొత్తం వదిలేసిన తర్వాత ఒక తెలుగు సార్ ఉండి నన్ను గైడ్ చేసి అట్లా కాదు ఇట్లా అని చెప్తే అటో ఇటో ఇంటర్ గట్టు మీద పాస్ అయిపోయాను. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత డిగ్రీ నా లైఫ్ని చేంజ్ చేసిందంటే డిగ్రీ. ఇక్కడ తెలుగు పుస్తకం, ఇక్కడ ఇంగ్లీష్. అంటే ఒక సబ్జెక్ట్లో రెండు తెలుగు ఉంది, తెలుగు ఓకే, ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఓకే. కానీ ఏదైతే మనకి సబ్జెక్ట్స్ ఉంటారో చూసారా, కామర్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, ఇంకోటి సోషల్ అదేమంటారు మన అకౌంట్స్ అంటే ఎకనామిక్స్ అయిపోయింది. సివిక్స్ తెలుగు ఇంగ్లీష్. ఇట్లా 3 years డిగ్రీ, 3 years తెలుగు ఇంగ్లీష్. ఒకసారి తెలుగు చదువుతుండే, దాని తర్వాత ఇంగ్లీష్ చదువుతుండే. అది వచ్చేంత వరకు అట్లా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. దాని తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పోయినా. అంటే ఇది నాకు మా అన్న లేడు, సరే చదువుకున్న వాళ్ళు నాకు ముంగట లేరు, గైడ్ చేసేటోళ్ళు లేరు, అసలు ఎవ్వరు లేరు. మా ఫ్యామిలీలో చదువుకునేదే అంతో ఇంత నేను ఒక్కనే అనుకుంటాను. అంటే ఇక్కడ వరకు చదువుకుంది, నాకు చెప్పేవారు లేరు. అమ్మ వీళ్ళు చదువుకోమని చెప్తారు, కానీ ఇక్కడ వరకు చదువుకోలే ఏం తెలియదు, అసలు ఏం చదువుకోలే ఏం తెలియదు. కానీ చదువుకుంటాడు కదా అని చెప్పేసి నన్ను వదిలేస్తున్నాను. ఒక్కో రోజు లైట్ పెట్టుకొని మరి చాలా అంటే చాలా చదువుకున్నా. అటో ఇటో నేను మా డిగ్రీలో కూడా మా సార్ నన్ను నిలగొట్టేసాడు. మీలాంటి వాళ్ళు ఉంటే చాలా కష్టమవుతుందని క్లాస్లోకి వెళ్ళి నిలగొట్టేస్తే, ఏ సార్ అయితే నన్ను నిలగొట్టాడో మేనేజ్మెంట్ అకౌంట్ 70 out of 70 ఫైనల్ ఎగ్జామ్లో నేను తెచ్చుకున్నాను. మా సార్ షాక్ అయిపోయాడు. అంటే ఒక టార్గెట్ ఉంటే అంత చదవచ్చని. సో నేనేమనుకుంటా అంటే, సో నా బ్లడ్, మా పాప కానీ మా బాబు కానీ అంతో ఇంతో నా గుణం కొంచెమన్నా రావచ్చు. సరే చెడు నదులు మంచిని తీసుకున్నాం. చెడు అందరికీ ఉంటే అన్ని లక్షణాలు ఉంటాయి, కానీ ఈ మంచిని ఇంకో కొంచెం ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు జీవితంలో ఇంక మంచి ఎదుగుతారేమో అని చెప్పేసి ఆశ. అందుకని ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పేసి ఎడ్యుకేషన్ ఫస్ట్ అని నానిగానికి ప్లస్ బుడ్డోనికి ఇది తీసుకొచ్చేసాం. అంటే దీంట్లో చాలా ఉంటాయి, మనకి స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఏదంటే అది, వాళ్ళకి ఏది నచ్చితే అది మనం ఇప్పించేద్దాం. ఇది ఎడ్యుకేషన్ వరకు కంప్లీట్. నెక్స్ట్ స్వప్నకి ఏమైంది, అసలు నేను ఫుడ్ పెట్టట్లేనా, లేకపోతే మంచిగా చూసుకోవట్లేనా, అసలు ఏమైంది చెప్పు సార్. నేనేం చెప్పాలంటే మరి ఇట్లా ఎందుకుంటాం అని తెలియదు. నాకు హెల్త్ బాగాలేదు. ఏమైంది? హెల్త్ బాగాలేదు, అసలు ఏమైంది? ఎందుకు అట్లా ఉంటున్నావు, తింటలేవా? ఇవన్నీ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆమెకి ఏంటంటే, నేను ఒప్పుకోవాల్సిందే, ఆమెకి ఏంటంటే నా పిల్లలు మంచిగా ఉండాలి, మేము మంచి బతకాలి, నేను కొంచెం హైగా ఉండాలి అనేది ఉంటుంది. హై అని కాకుండా కానీ, ఎందుకంటే ఈయన పూరు మా మమ్మీ వాళ్ళు కూడా చిన్న ఉన్నప్పటి నుంచి వీళ్ళ మమ్మీ వాళ్ళు ఎట్లా కష్టపడ్డారో మా మమ్మీ వాళ్ళు కూడా అట్లనే కష్టపడ్డారు. సో వాళ్ళిద్దరు అట్లా కష్టపడ్డారు కదా, వాళ్ళిద్దరికంటే కొంచెం మనం ఒక మెట్టు ఎక్కువ ఉండి మనం వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని చదివించారో అది మనకి తెలుసు. ఇప్పుడు ఆయన ఎట్లా చెప్పినో నేను కూడా అట్లనే చెప్పుకోగలుగుతా. సేమ్ వాళ్ళు ఇద్దరు, మా తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అంతా కష్టపడి చదివించారు మనల్ని అని చెప్పి, మా పిల్లల కోసం కూడా మేము కష్టపడితేనే వాళ్ళు ఒక స్టేజ్కి పోతారు. వాళ్ళు అప్పుడు కష్టపడి చదివించినప్పుడు మేము ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇట్లున్నాము, మేము కూడా మా పిల్లల్ని చదివిస్తే మాకంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటారేమో అని మాకు ఆశతోటి, మా పిల్లలనే కాదు వీళ్ళ పిల్లలని కూడా. సో
సో వీళ్ళ పిల్లలు పుట్టినా కానీ వీళ్ళు వాళ్ళు మేము ఎప్పుడు అనుకోం, ఎందుకంటే ఎవ్రీథింగ్ మా పిల్లలందరూ మా వాళ్ళే. సో విలేజ్ లో ఉండి ఇప్పుడు ఈమెకి ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా మేము వాళ్ళని అక్కడ వదిలేసి మేము ఇక్కడికి వచ్చినా కానీ మేము వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడికే తెచ్చుకుంటాము, ఇక్కడనే ఉంచుకొని మా పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలకి కూడా అన్ని మంచిగా చూసుకుంటాం. అసలు కామెంట్స్ అయితే మరీ ఇక్కడికి వద్దాం, ఆ కామెంట్లే నేను అడుగుతున్నా. సో ఇది రెంట్ హౌసా ఓన్ హౌసా ఇక్కడ మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు ప్రతిదీ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఖర్చుల మీద ఖర్చులు, చాలా ఘోరమైన ఖర్చులు ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ నా చేయను, ఈమె చేయను, ఆమె చేయను, వాళ్ళ చేయను, ముందురాలు అని పెట్టేసిన అన్ని అయిపోయింది. అంటే ఫైనాన్షియల్గా అంత ఘోరంగా అయిపోయింది. కానీ ఇప్పుడు నేను స్టెప్ తీసుకోకపోతే ఫస్ట్ క్లాస్ మంచి నాలెడ్జ్ వచ్చిన టైం, ఇప్పుడు నేను స్టెప్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఇప్పుడు వచ్చినాం కాబట్టే ఇప్పుడు మన అడ్మిషన్స్ దొరికే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ తర్వాత వచ్చినాం అనుకో అడ్మిషన్స్ అని అయిపోతే ఏం చేయాలి, అందుకని చెప్పి వచ్చినాం. అందుకని చెప్పేసి మంచిగా దొరికింది. ఇది చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాం, ఒక 2-3 చూసాము. ఎప్పుడు నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు రిటర్న్ రాగానే మేము వచ్చేది, అప్పుడే వచ్చేది. కానీ అక్కడ రూమ్స్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినది. దాని తర్వాత గేటెడ్ కమ్యూనిటీ హాల్లో చూసినాం, ఇంకా గేటెడ్ కమ్యూనిటీలో చూసినాం, దాని తర్వాత విల్లాస్లో చూసినాం. చాలా అంటే చాలా తిరిగినాం, కానీ ఆ విషయం మీకు చెప్పలేదు. మేము చాలా అంటే చాలా సార్లు తిరిగినాం. నేను పర్సనల్గా నేను ఒక్కరిని చూడ మస్తు సార్లు తిరిగిపోయినా. కానీ వర్కౌట్ వాళ్ళు కొంతమంది అయితే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా మాకు రిటర్న్ కొట్టేసి, అంటే మా పెద్ద ఫ్యామిలీ కదా, పెద్ద ఫ్యామిలీకి ఇవ్వరు. ఎట్లా అంటే సిటీలో వెళ్ళిపోయినాం అనుకో, డబుల్ బెడ్రూమ్ అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఒకటే పిల్ల అంటే ఇప్పుడు అట్లుంది సిచ్యువేషన్. ఇప్పుడు మా ఓనర్ ఇంకా మంచోడు కాబట్టి అంతో ఇంతో మేము ముందే చెప్పేసినాం. మా తమ్ముడు మా చెల్లి ఉంటారు, దాని తర్వాత మేము 4 ఉంటామని చెప్పినాం. సరే ఉండండి, దాన్నే ముందు ఫ్యామిలీని అయితే విడగొట్టలేము అని చెప్పేసి ఓనర్ అన్నాడు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ మా ఓనర్ కూడా. మేము బ్లాగ్స్ ఇస్తామని తెలియదు. కాకపోతే చాలా మంది అయితే ఇప్పుడు గుర్తుపడుతున్నారు, మేము ఎక్కడ పోయినా కూడా మీరు ఇక్కడ ఉంటున్నారా, మీరు ఇక్కడ ఉంటున్నారు అని. ఎక్కడ ఉంటున్నాం అనేది మాత్రం ఇప్పుడైతే కొంచెం సస్పెన్స్ కొన్ని రోజులు ఆపుదాం. ఎందుకంటే మేము ఇప్పుడు కొత్తగా ఉన్నాం, ఈ కాలనీ కొత్తది. మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా వచ్చారు అనుకో, వస్తూ పోతుంటే ఇది కాలనీ, ఇది గేటెడ్ కమ్యూనిటీ టైప్ అన్నట్టు, డిస్టర్బెన్స్ ఇల్లు అన్నట్టు అసలు ఎవరో అన్నట్టు ఉంటుంది. మీరు మా ఫ్యామిలీ కావచ్చు, మేము మీ ఫ్యామిలీ కావచ్చు, కానీ కొన్ని రోజులు ఆపుదాం. మేము ఎక్కడ ఉన్నాం అనేది అందరికి చెప్తాం. ప్రజెంట్ అయితే అడిగి మసీద్ మేము దొరుకున్నాం, గంతే. ఇంకేం లేదు. ఇలా 2 క్వశ్చన్లు అయిపోయినాయి. మూడో క్వశ్చన్ ఏం చెప్పినా మీకు మళ్ళీ పోవాలి. ఇప్పుడు మరి ఇంత ఘోరంగా స్టోరీ చెప్పినాక ఇంకేడ గుర్తుంటుందా? ఓకే, సో ఫ్రెండ్స్ డైలీ అయితే లైఫ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మధ్యాహ్నం వేసే ప్రయత్నం చేస్తాం. అంటే మీ హెల్త్ ప్రకారం చూసి, అంటే ఏ విధంగా ఉండాలి, పిల్లలతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు మెచ్యూర్ నాలెడ్జ్ వస్తున్నా కొద్దీ మనం ఏ విధంగా వాళ్ళకు అలవాటు చేయాలి, అదొకటి. ఇంట్లో కోడళ్ళు ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, నాన్న ఎట్లా చూసుకోవాలి, అమ్మని ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు తెలిసి మేము మోటివేట్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజు మేము వీడియో రాకపోతే 100 మంది మాకు కాల్ చేస్తుంటారు. దాన్ని నేను అంత ప్రౌడ్గా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఒక జీవితం, ఇది ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. దాన్ని ఏదో యాక్టింగ్ చేసి మేమేదో చూపించట్లేదు, ఇట్స్ ఒరిజినల్. సో దీన్ని మీరు ఎంత పాజిటివ్గా తీసుకొని, ఎంత మోటివేషన్గా తీసుకొని, ఎంత ఇంట్లో కలిసి అందరు కలిసి ఒకసారి భోజనం చేయండి, ఎంత బాగుంటుంది తెలుసా ఫీలింగ్. భోజనం చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది అది. అందరు కలిసి ఒకటేసారి ఇంట్లో భోజనం చేయండి, ఒక మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి డ్యూటీలకి వెళ్ళిపోతుండొచ్చు. ఈవినింగ్ అయితే అందరు ఉంటారు కదా, పిల్లలతో సహా అమ్మా నాన్నలతో సహా అందరు కలిసి ఒకటే దగ్గర కూర్చొని తినండి. ఒక ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్లేట్ వేసుకోను, అన్నం వేసుకోను, అట్లా అట్లా బర్కత్ ఉండదు, కర్రీ సరిపోదు, అన్నం సరిపోదు, అంతా ఆగమే సర్కార్ అవుతుంది. ఒక్కటి చేసి ఈరోజు నైట్ కామెంట్ పెట్టండి, నైట్ వీడియో కూడా వస్తుంది. ఇది చాలా లెంత్ అవుతుంది, చాలా మాట్లాడుకుందాం మనం. రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల మధ్యలో ఒక వీడియో ఇట్లా చేసే ప్రయత్నం చేద్దాం. కాకపోతే మేము హాస్పిటల్ ఒక 3-4 డేస్ అడ్మిట్ చేసి రిటర్న్ వచ్చిన తర్వాత చేద్దాం ఆ పని. ఒక 3-4 డేస్ వరకు అడ్మిట్ అయి ఉంటుంది, ఎందుకంటే చాలా నీరసంగా ఉంది. బ్లడ్ 6కి వచ్చేసింది పరిస్థితి, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు మాత్రం క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.